Hello guys, welcome to day 11 of making 100 orders. సో మనకి డే 11కి వచ్చేసరికి 10 ఆర్డర్స్ అయినాయి, ఇంకా 90 మోర్ టు గో. సో ఇతను చూస్తున్నారు కదా, ఇతని పేరు క్లాస్. మీరు నా ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ అయితే, పాత సబ్స్క్రైబర్స్ అయితే మీరు తెలిసే ఉంటుంది అనమాట. సో వెరీ వెరీ నైస్ గా అనమాట, స్వీడిష్ అతను. సో నాకు కొలీగ్ లాగా పరిచయం అయ్యాడు. నాకు మా కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఇట్లా 4 years బ్యాక్. అప్పటి నుంచి చాలా క్లోజ్గా మూవ్ అవుతా ఉన్నాడు, ఒక ఫ్యామిలీ లెక్క ఉన్నాడు అనమాట. వాజ్ వెరీ నైస్గా, వెరీ పొలైట్ ఉంటాడు, చాలా బాగుంటాడు. లైక్ నాకు ఏదైనా బాధ వచ్చినా కానీ, ఏదైనా ఉన్నా కానీ కూర్చొని మాట్లాడతాడు, అన్నీ చెప్తాడు. వాజ్ వెరీ నైస్. ఐ ఫీల్ లైక్ ఎ ఫ్యామిలీ ఫర్ మీ. సో మనం పని విషయానికి వచ్చేద్దాం. ఈరోజు స్టోర్లో ఏమైందంటే రచ్చ జరిగిందనమాట. ఒక సైడ్ ఒక వాల్కున్న మొత్తం ఎలక్ట్రిక్ లోడ్ ఎక్కువైపోయింది. దానివల్ల మధ్యలో ఫ్రిడ్జెస్ ఆగిపోవటం, ఓవెన్స్ ఆగిపోవటం అలా జరుగుతూ ఉంటాయి. సో నేనేం చేశానంటే కిచెన్ లోపల నుంచి ఒక వైర్ తీసుకొచ్చాను అనమాట, ఎక్స్టెన్షన్ తీసుకొచ్చి లోడ్ని కొంచెం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేశాను అనమాట. సో అలా చేసిన తర్వాత కొంచెం వర్క్ అయింది. ఐ వాజ్ క్రేజీ. ఎందుకంటే ఎలక్ట్రిక్ ప్రాబ్లం గట్టిగా ఏమన్నా వచ్చిందేమోనని భయం వేసింది ముందల. ఎందుకంటే ఇక్కడ ఏది కావాలన్నా కానీ మస్తు కాస్ట్ అవుతుంది అనమాట. ఇట్ విల్ బీ క్రేజీ అనమాట. ఇంకేమన్నా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ ఏమైనా జరిగిందంటే ఇంకా అంతే కథలు ఇంకా. సో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను అనమాట. సో యాక్చువల్లీ క్లాస్కి తెలిసిన అతనే. సో అతనికి ఇన్ఫామ్ చేశాను. తను కొంచెం టైం చూసుకుని వచ్చి ఫిక్స్ చేస్తా అన్నాడు. అప్పటి లోపల మనం సర్వైవ్ అవ్వాలన్నమాట. ఇన్సూరెన్స్ అయితే తీసుకున్నాను స్టోర్కి 1.5 million. సో దట్ షుడ్ కవర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. లోపల మనకి వర్క్ చేసేటప్పుడు ఏదైనా అయినా కానీ, లేకపోతే సిక్ అయినా కానీ దానికి కవర్ అవుతుంది అనమాట. ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి స్టోర్స్లో వర్క్ చేస్తున్నప్పుడు. సో సో ఈ రోజుకి వచ్చేసరికి మనకి 2 ఆర్డర్స్ ఉన్నాయి. ఒక గ్లూటెన్ ఫ్రీ కేక్ ఒకటి, ఒక నార్మల్ కేక్ ఒకటి. సో దానికోసం ప్రెప్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఏమేమి ఇంకా ఇంకా స్టాక్కి కావాల్సినవి కూడా ప్రెప్ చేస్తూ ఉన్నాం అనమాట. స్ట్రాబెరీ బటర్ క్రీమ్ లేదు. స్ట్రాబెరీ బటర్ క్రీమ్ కోసం నేను చూస్తూ ఉన్నాను. స్ట్రాబెరీ బటర్ క్రీమ్ నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఎందుకంటే స్ట్రాబెరీ బటర్ క్రీమ్ చేసేటప్పుడు మేము రియల్ ఫ్రూట్ యాడ్ చేస్తాం దీనిలో. సో ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. లెట్స్ టాక్ అబౌట్ మార్కెట్ అనాలిసిస్. ఓకే, ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందల కానీ, స్టార్ట్ చేశాక, ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు కానీ, ఇంకా స్టార్ట్ చేసి మంచిగా రన్ అయ్యేటప్పుడు కూడా మార్కెట్ అనాలిసిస్ ఉపయోగపడుతుంది అనమాట. మార్కెట్ అనాలిసిస్ ఎట్లా చేయాలి, ఏ స్టేజెస్లో చేయాలని డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయి. బట్ లెట్స్ టాక్ అబౌట్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందర మార్కెట్ అనాలిసిస్ ఎట్లా చేయాలని చెప్పేసి. ఫస్ట్ మన ప్రోడక్ట్ ఏదో డిసైడ్ అయిన తర్వాత మనకి రీచ్ అవుట్ అయ్యే ఆడియన్స్ కానీ, పీపుల్ కానీ ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. ఆ పీపుల్ ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఎంత యూజ్ చేస్తున్నారు, ఎంత ప్రైస్లో అమ్మొచ్చు, ఏ ఏరియాలో అమ్మొచ్చు అని చెప్పేసి మనం చూసుకోవాలన్నమాట. సో ఇదంతా నేను చాలా చిన్నగా చెప్పాను, బట్ ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్ అనమాట. అది చూస్ చేసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ స్టాక్హోమ్. నేను ఉంటున్న ఏరియా, ఒక ప్రోడక్ట్ నేను డిసైడ్ చేసుకున్నాను, అమ్మాలనుకుంటున్నాను. అండ్ దెన్ ఐ చూస్ దట్ ఈ ప్రోడక్ట్ ఎక్కువ మిడిల్ ఏజ్ పీపుల్, యంగ్ పీపుల్ ఎక్కువ కొంటారు. అండ్ దెన్ పీపుల్ హూ హ్యాస్ అలర్జెన్స్ అండ్ ఎవ్రీథింగ్, దే విల్ ట్రై టు బై. దాని తర్వాత మనం బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట మార్కెట్ని. సో మన ప్రోడక్ట్ని టెస్ట్ చేయాలి. లైక్ ఏదన్నా స్టాల్స్ పెట్టి టెస్ట్ చేయడమా, లేకపోతే ఒక ఫుడ్ ఎక్స్పోకి, లేకపోతే ప్రోడక్ట్ ఎక్స్పోకి వెళ్ళి టెస్ట్ చేయడమా, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ ఉంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోకి వెళ్ళి టెస్ట్ చేయడమా, ఇట్లాంటివన్నీ చేసి ఫీడ్బ్యాక్ ఈజ్ రియలీ రియలీ ఇంపార్టెంట్. ఫీడ్బ్యాక్ తీసుకుని అండ్ దెన్ డెవలప్ చేస్తూ పోవాలన్నమాట ముందరికి. సో ఎట్లా అంటే మన ప్రోడక్ట్ ఒక 10%, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోడక్ట్ రెడీ అయింది అని అనుకుంటే, అది 100% రెడీ అయిందని మనం అనుకోకూడదు. ఓకే, 40% లేక 30% రెడీ అయిందనమాట. ఆ 70% మిగతాది కంప్లీట్ చేసేది మన కస్టమర్స్ కానీ, మన ఆడియన్స్ కానీ, పీపుల్ హూ ఎక్స్పోజ్ టు దిస్ ప్రోడక్ట్. సో మిగతా 70% వాళ్ళు కంప్లీట్ చేస్తారనమాట. అంతటితో ఇనిషియల్ మార్కెట్ అనాలిసిస్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ వర్క్. సో ఇప్పుడు మేము ఏం మాట్లాడుకుంటున్నామంటే వర్క్ రొటీన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము, ఎట్లా చేయాలని మాట్లాడుకుంటున్నాము. ఆల్సో ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు చాలా సెన్సిటివ్ స్టఫ్ అనమాట. కేక్స్ చేసేటప్పుడు కానీ, బ్యాటర్ చేసేటప్పుడు. సో తనకి ఎట్లా ప్రాసెస్ ఎట్లా అవుతుందో ఇవన్నీ చెప్తా ఉన్నాను అనమాట.
అండ్ తను ఎట్లా చేస్తుందో, ఎన్ని క్వాంటిటీస్ ఇస్తుందో చెప్తా అనుకుంటున్నాను. బట్ ఐ ఆల్వేస్ వాల్యూ అదర్స్ ఒపీనియన్ యాజ్ వెల్. యూనో వాళ్ళు ఏం చెప్పినా నేను వింటాను. విన్న తర్వాత అది కరెక్ట్ చేయడమా, అవి ఫాలో చేయడమా అని చూసుకుంటూ ఉంటాను అనమాట. సో ఏదన్నా కొత్త కేక్ ఆర్డర్స్ వచ్చినప్పుడు, నా కప్ కేక్ ఆర్డర్స్ డిజైన్స్ వచ్చినప్పుడు నేను ఐ ఆఫెన్ ఆస్క్ నా చుట్టుపక్కల ఉన్న ఒపీనియన్స్, బయట ఒపీనియన్స్. యూ డోంట్ ఆల్వేస్ గో విత్ యువర్ సెల్ఫ్, యువర్ ఫీలింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, మల్టిపుల్ పీపుల్ తీసుకోవాలా, కానీ ట్రై చేసిన తర్వాత ఇది కరెక్ట్, ఇది వర్కౌట్ అవుతుంది అని తెలిసిన తర్వాత దెన్ యూ విల్ నో బై యువర్ సెల్ఫ్ ఎట్లా చేయాలి ఏంటనేది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మంచి మార్కెట్ అనాలిసిస్ ఎక్కడ దొరుకుతుంది అంటే యాడ్స్, రన్నింగ్ యాడ్స్ అనమాట. నీకు ఒక వెబ్సైట్ ఉన్నా కానీ, ఏమైనా ఇన్స్టాగ్రామ్ ఉందా కానీ, ఎక్కడి నుంచి ప్రమోట్ చేస్తున్నావో తెలియదు కానీ, సో అక్కడి నుంచి నీకు అనాలిసిస్ దొరికేది ఇట్స్ అమేజింగ్. ఎస్పెషల్లీ గూగుల్ మార్కెట్ యాడ్స్. అందులో టర్మ్స్ వాడేది, ఎట్లాంటి టర్మ్స్ వాడుతున్నారు, ఇవన్నీ చాలా ఇన్ఫర్మేషన్ అనమాట, ఎవిడెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, బయటకి వెళ్ళి భయంకరంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడే నీకు అన్నీ తెలిసిపోతుంది. ఏ టర్మ్స్ యూజ్ చేసి కొనుక్కుంటున్నారు, ఎంతమంది కొనుక్కుంటున్నారు, వాట్ ఏజ్ కేటగిరీ కొనుక్కుంటున్నారు, అవన్నీ చూసిన తర్వాత నీ ఆప్టిమైజ్ చేయాలన్నమాట. నీ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ చేయడం, ఇవన్నీ నీకు తెలుస్తూ ఉంటాయి. అది వన్ టైప్ ఆఫ్ మార్కెట్ అనాలిసిస్. నెక్స్ట్ మార్కెట్ అనాలిసిస్ వచ్చరికి లెట్స్ సే యువర్ సెటప్ ఎవ్రీథింగ్. నీ కస్టమర్స్ ఎవరో తెలుస్తుంది, ఎవరు ఎంత కొంటున్నారో తెలుస్తుంది, ఓకే, ఏ ఏజ్ గ్రూప్ కొంటున్నారో తెలుస్తుంది. దెన్ వచ్చేసరికి నీ సేల్స్ గురించి నువ్వు ఫోకస్ చేయాలన్నమాట. మార్కెటింగ్ చేసేటప్పుడు సేల్స్లో ఏ ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయి, ఏ ప్రోడక్ట్ సెల్ అవ్వట్లేదు, ఏది మోస్ట్ అట్రాక్టివ్ పాయింట్. సో నాకు తెలిసి ఏంటంటే ప్రతి ఒక్క బిజినెస్లో నాట్ ఎవ్రీ ప్రోడక్ట్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనీ మేకింగ్ ప్రోడక్ట్ కాదు. కొన్ని ప్రోడక్ట్స్ దే ఆర్ దేర్ అంటే అలా చూసి మనీ మేకింగ్ చాలా ఉంటాయి, ఎక్కువ పర్సెంటేజ్ ప్రాఫిట్ వస్తుంది. కొన్ని ప్రోడక్ట్ అంత ప్రాఫిట్ రాదు. ఈ ఈ కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే అట్రాక్ట్ చేయడానికే ఉంటాయి అన్నమాట కస్టమర్స్ని. సో కస్టమర్స్ని నీ దగ్గరికి తెప్పించాలి ముందల. ఆ ప్రోడక్ట్ పనే అదనమాట. అది పని అక్కడికి వెళ్ళిన తర్వాత సో మిగతా ప్రోడక్ట్స్ని చూసి వాళ్ళు కస్టమర్స్ ఇంకా చూస్తారు. సో ఏంటంటే నీ వెబ్సైట్ దాకా, నీ ఇన్స్టాగ్రామ్ దాకా రప్పించడానికి ఒక అట్రాక్టివ్ పాయింట్, ఒక ప్రోడక్ట్ ఉండాలి. అది భయంకరమైన ప్రాఫిట్ ఇవ్వాల్సిన పని లేదు, కానీ దగ్గర తెప్పించగలిగితే చాలు. ఇంకా వాళ్ళు వేరే అన్ని చూసుకొని కొనుక్కుంటూ ఉంటారు అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ అనాలిసిస్లో కానీ, మార్కెటింగ్లో కానీ ఇంపార్టెంట్ అనేది వాట్ ఆర్ యూ డూయింగ్. నువ్వు జస్ట్ సెల్లింగ్ చేస్తున్నావా, లేకపోతే బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నావా, సో అనేది ఇంపార్టెంట్. జస్ట్ సెల్లింగ్ అంటే ఒక ట్రెండింగ్ అయిన టాపిక్ తీసుకున్నావు, ట్రెండింగ్ అయిన ప్రోడక్ట్స్ తీసుకుని అమ్మేస్తే అది సెల్లింగ్ అనమాట. ఊరికే మనీ వస్తాయి అండ్ దెన్ పీపుల్ ప్రోడక్ట్ కొంటూ ఉంటారు అనమాట. దానివల్ల నీ బ్రాండ్ రిప్రజెంటేషన్ జరగదు, కానీ ఎక్కువ సస్టెనెన్స్ ఉండదు అనమాట. ఓకే, బట్ అందులో కూడా బ్రాండ్ రిప్రజెంట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బయట మార్కెట్లో. ఐ డోంట్ వాంట్ గో డీప్ ఇన్ టు దట్. బట్ ఇంకోటి సస్టైనబిలిటీ అయ్యే బిజినెస్ ఏంటంటే బ్రాండ్ని రిప్రజెంట్ చేయడం, ఎక్కువగా నీ బ్రాండ్ని ప్రొజెక్ట్ చేయడము, నీ ఏం చేస్తున్నావు, ఏం అనేది, ఇదన్నీ ఇంపార్టెంట్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్. సో వర్క్ చేస్తూ ఉండగా నాకు ఇంకొక కాల్ వచ్చిందనమాట ఫర్ అన్ ఆర్డర్. దట్స్ నైస్. ఇంకా ఆర్డర్స్ పెరుగుతూ ఉన్నాయి. నాకు ఛాలెంజెస్ ఎక్కడ వస్తున్నాయి అంటే వర్క్ మేనేజ్మెంట్ గురించి అనమాట. సో వన్ స్టోర్ ఓపెన్ చేసినాక ఎంతసేపు నేను వర్క్ చేయాలి, నా ఫుల్ టైం వర్క్కి నేను ఎంత ఫోకస్ చేయాలి, అండ్ నేను వేరే వాళ్ళని హైర్ చేసుకుని ఎంత పే చేయాలి, నాకు వచ్చే ఇన్కమ్ దానికి సరిపోతుంది లేదా, దీనికి నాకు ఇంకొంచెం ప్లానింగ్ కావాలన్నమాట. ప్రజెంట్ అయితే నేనేంటంటే వెన్ యూ డూ ఇట్ జస్ట్ గో హెడ్, బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటే అన్నీ మనకి కలిసి వచ్చి జరుగుతాయి అనేది నాకు గట్టి నమ్మకం అనమాట. దాన్ని పోతూ ఉంటాను. చాలా పనులు చేశాను అలా. సో నాకు ఇది కూడా వర్కౌట్ అవుతుందని చెప్పేసి కష్టపడుతూ ఉంటాను. బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ లాంగ్ వే టు గో యాక్చువల్లీ, కానీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోదాం మనము. ఓకే, వెనకే తగ్గేదే లేదు. ఐ పుట్ ఆల్ మై కాయిన్స్ ఇన్. ఓకే, సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఓకే, బట్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని కాస్త హెల్ప్ చేయండి, లైక్ చేసుకోవడం మర్చిపోద్దు. బట్ నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే అండ్ ఇంకేదైనా చెప్పాలనుకుంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఓకేనా?